ఫ్రెండ్స్ స్నానం చేసి రెడీ అయితే అయిపోయినాం. ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. టిఫిన్ చేసి దర్శనానికి వెళ్ళిపోదాం. ఎండ వచ్చిన కానీ చలి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చినాం. ఇక్కడ దోశ అయితే తీసుకుంటున్నాం. దోశ, ఇడ్లీ, వడ, ఉప్మా, అటుకులు అదేదో ఉంది. బాబు అటుకులు ఉప్మా ఇక్కడ వచ్చాను. మనం అది కలిసింది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ బస్సు అయితే ఉంటుంది టెంపుల్ది. ఇప్పుడైతే బస్సు ఎక్కి టెంపుల్కి అయితే వెళ్తున్నాము దర్శనం వేసుకోడానికి. అవి అదే బస్సు వెళ్దాం. ఫ్రెండ్స్ బస్సు దిగాలంట. ఇంకోటి వస్తుందంట వైట్ కలర్ది. రాని వచ్చుదాం ఫ్రెండ్స్. ఇక్కడైతే బస్సు కోసం ఎంత లైన్ ఉంది చూడండి. వరకు ఇంతమంది బస్సు ఆడొస్తుంది. మనమైతే ఇక్కడ కూర్చున్నాము. వెయిట్ చేయాలి. బస్సు వచ్చింది. ఇట్లా లైన్లో పోయి ఎక్కాలి. కానీ ఇప్పుడు మనం బస్సులో పట్టాలి. బస్సు ఫుల్ ఉంది. బస్సు మొత్తం ఫుల్ అయింది. ఇప్పుడైతే పోతున్నాం టెంపుల్ దగ్గరికి. చూడండి బస్సు దిగినాము. బస్సు ఈయనే దింపింది. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ దర్శనం టికెట్స్ తీసుకొని దర్శనం క్యూ అన్నమాట. ఆటోలో వస్తే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఇంకా ఫోన్ కూడా పెట్టేసి వెళ్ళిపోదాం. కానీ మీకు దర్శనం అయినాక మళ్ళీ కలుస్తాం. బాయ్ ఫ్రెండ్స్. ఇదైతే టెంపుల్కి దారి. ఇదేమో పెయిడ్ దర్శనం. దర్శనం టికెట్ తీసుకునేది. పెయిడ్ దర్శనం టికెట్. అది పెయిడ్ దర్శనం టికెట్స్ 200 ఒకరికి. ఫోన్లో ఎట్లా పెడుతున్నా చెప్పులు లేదు. చెప్పులు అవ్వడు ముందర ఫస్ట్ చెప్పులు చెప్పు. టెంపుల్ దీని బ్యాక్ సైడ్ అంతా తిరిగేసి వెళ్ళిపోవాలి లోపలికి. ఇంకా బాయ్ మళ్ళీ ఫోన్ రాదు. మళ్ళీ దర్శనం అయిపోయినాక బాయ్. వేసి ఇది ఫోన్ పెట్టేది. ఇంకా ఫోన్ పెట్టేది ఎటు ఇట ఆట ఇటుగా చెప్పండి ఫ్రెండ్స్. ఏమంటే పొద్దున్న చూడండి మెయిన్ టెంపుల్ ఎంత మెరుస్తుంది. ఇటు ఇటు అన్నానా దర్శనమైంది.
ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు భోజనం కోసం ప్రసాదాలయం అయితే పోతున్నాము. పోదాం పదండి. టోకెన్ తీసేసుకున్నాం. టోకెన్ ఫ్రీ. పోదాం ఫ్రెండ్స్. ఇదే ప్రసాదాలయము, శ్రీ సాయి ప్రసాదాలయం. ఇప్పుడైతే లోపలికి పోదాం. అక్కడ విగ్రహం కూడా స్మెల్ వస్తుంది. ఉందా? ఎంత బరువుంది ఫ్రెండ్స్. ఇదే మన తినేది, అదే ప్రసాదాలయం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి. లోపలికి అయితే వచ్చేసినాము. ఫ్రెండ్స్ ఇదేం తెలుసు, ఇదే మా టికెట్. కానీ మేము ఫస్ట్ ఫ్రీ దర్శనంకే పోయినాము. కానీ ఏమైందంటే పోయి 1 అవర్ వెయిటింగ్ హాల్లో కూర్చున్నాము. ఆరతి స్టార్ట్ అయిందని సరే అని కూర్చున్నాము. అప్పటికి 1 అయ్యింది. తర్వాత వాళ్ళు ఉండే ఇంకా 1.5 అవర్ అంటే 2:30 తర్వాత ఏమంటారు హాల్ నుంచి పంపిస్తామన్నారు. కానీ ఇంకా చాలా లేట్ అయింది. అప్పటికే 2.5 అవర్స్ మళ్ళీ వెయిట్ చేస్తామని. 1.5 అవర్ ఇంకేం వెయిట్ ఎట్లా చేస్తామని మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ ఒక్కొక్కరికి 200 పెట్టి టికెట్ అయితే తీసుకున్నాం. ఇది తీసుకొని అయితే పెయిడ్ దర్శనంగా చూపిస్తా. టైం 55 మినిట్స్లో అయితే పోయేసేసినాం. మంచిగా అయితే దర్శనం దగ్గర నుంచి అయితే తీసినాము. మళ్ళీ ఇప్పుడు తినేసి రూమ్కి వెళ్ళాము. ఫ్రెండ్స్ ఫస్ట్ వాటర్ అయితే వచ్చింది ఇంతసేపటికి. గ్లాసే మస్తు బరువుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ అయితే వచ్చింది. కొంచెం రైస్ వేసింది. ఆలు పూరేమని వేస్తారా? ఇప్పుడు అన్నీ వచ్చినాయి, తిందాము. మేమేమి వచ్చినాయి మేడం. రాజు
రాజ్మా, ఆలు ఇంకా వంకాయ, పప్పు. అది పప్పు తెలియదు, ఇంకా చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు తినేదైతే అయిపోయింది. ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోదాం. అన్నీ ఖాళీ వేయలేము కానీ ఒక్కసారి వేసుకొని తింటే ఫుల్ అయిపోతుంది కడుపు. హ్యాండర్ తీసుకొని ఇంకా రూమ్కి పాదయాత్ర. ఫ్రెండ్స్ ఇది చూస్తే నిజంగా అనుకున్నా, కానీ అది బొమ్మ వ్యాక్స్ కాదు కాదు పోడేనా. ఫ్రెండ్స్ తినేసినాము. ఇప్పుడు రూమ్కి అయితే పోతున్నాము బస్సులో. ఎట్లా ఏ బస్సులో వచ్చినాము ఆ బస్సులోనే పోతున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే దర్శనం అయిపోయి తినేసి అంతా అయిపోయి బస్సు దిగినాం. ఇప్పుడే రూమ్ దగ్గర భక్త నివాస్. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి రూమ్లోకి పోయి ఫ్రెష్ అప్ అయ్యి జర్సేపు అట్లా పనుకొని సాయంత్రం మళ్ళీ అట్లా పోయేద్దాం.